Step into Value Zone. Value Zone. Hypermart. Button Zero. నమస్తే మహాగారు. నమస్తే ఉష. చాలా సందర్భాల్లో స్క్రీన్ పైన కనిపించే యాక్ట్రెస్ వాళ్ళు చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా ఇన్స్పిరేషన్గా మనం తీసుకుంటూ ఉంటాం. వాళ్ళు చేసే ప్రతిదీ రియల్ అయినప్పటికీ కూడా రియల్గా భావిస్తూ ఉంటుంటాం. అటువంటి సందర్భాల్లోనే కొన్ని ఇన్సిడెంట్స్ కొంతమంది వ్యక్తుల దగ్గర నుంచి మనం చూస్తూ ఉంటాం, వాటిని తీసుకోలేము. రీసెంట్గా మనం చూస్తే ఒక యూట్యూబర్ కూడా ఒక ఘాతుకానికి పాల్పడడం జరిగింది. ఒక ఆడపిల్ల జీవితం నాశనమైందనే చెప్పుకోవచ్చు. రేప్ చేశారనే చెప్తూ ఉన్నారు. దాన్ని ఏ విధంగా చూడాలి? ఆడపిల్లలు ఇవాల్టి జనరేషన్లో ఎంత సెక్యూర్డ్గా బతకాల్సిన అవసరం వచ్చిందనేది మేబీ ఈ న్యూసే నిదర్శనం అని చెప్పుకోవచ్చేమో మహాగారు. అమ్మాయిలకి ఏ విషయాల్లో జాగ్రత్తలుగా తీసుకోవాల్సిన అవసరం ఉంది అంటారు? అందులోనూ పెళ్లి చేసుకుంటాను అన్న కమిట్మెంట్ ఇచ్చిన అమ్మాయికి ఇలా జరిగింది అంటే బయట ఇంకా చాలా ఉన్నాయి. దానికి సంబంధించి మనం ఏం మాట్లాడచ్చు? ఎక్కడి నుంచి పుట్టాము పెరిగాము అన్నది ఫస్ట్ ఇంపాక్ట్ అన్నది అట్మాస్ఫియర్ గురించి ఎప్పుడు మాట్లాడుతుంటాం. బట్ ఒకటి ఆడపిల్లలందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎవరైనా మన దగ్గర నుంచి ఒకటే ఆశిస్తున్నారు అని అంటే ఏ ఊరికినే కాదు. మన దగ్గర నుంచి ఏదో ఆశిస్తున్నారంటే వాళ్ళకి ఏదో కావాలి అన్నది మాత్రం ఎవరు ఈ రోజుల్లో మాత్రం ఉచితంగా ఏది చేయరు. అంటే ట్రాప్లో పడడానికి ఆడపిల్లలు ఇంట్లో ఏవైతే మనకి అందవో అది బయట నుంచి వచ్చేసరికి అది నిజమైన ప్రేమ అనుకుంటాము. ఆ వ్యక్తితో ఉంటేనే బాగుంటుందని అనుకుంటాము, లేకపోతే అదే మన జీవితం అయితే బాగుంది అనుకుంటాం. బట్ అది నిజమా అబద్ధమా అని తెలుసుకోవాల్సిన చాలా అవసరం. అమ్మాయిలకైతే వచ్చేసింది అవసరం. ఎందుకంటే ఒక వస్తువుని చూసి అది ప్రేమ అనుకోవడం తప్పు. ఈ రోజుల్లో ఎవరు కూడా మన దగ్గర నుంచి ఏదో ఆశిస్తున్నారు అని అంటే అది వస్తువు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, అది మాత్రం ఇట్ ఈజ్ అలర్ట్. ప్రేమ అయితే, నిజమైన ప్రేమ అయితే నీతో జెన్యున్గా ఉన్నారా లేదా అన్నది ఆయన బిహేవియర్లోనో లేకపోతే తన బిహేవియర్లో, ఇట్ ఈజ్ అ వైస్ వర్సా. ఇది అమ్మాయిలకి అబ్బాయిలకి ఇద్దరికి వర్తిస్తుంది. టైం పాస్ పనులు చేస్తే మాత్రం అది ఇద్దరి జీవితాలని కూలదీసేస్తుంది. ఈరోజు ఎవరి జీవితం బాగుందని, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ అ ఫేమ్ స్టార్ ఆర్ యాక్ట్రెస్, యూట్యూబర్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, బట్ ఎవరి జీవితాలు పాడయ్యి ఈరోజు అందరితో పాటు తల్లిదండ్రులు కూడా రోడ్డును పడాల్సి వచ్చింది. తల్లిదండ్రులతో పాటు అక్కడ తల్లిదండ్రులతో ఆగదు, సమాజంతో పాటు తోబుట్టులతో పాటు బంధుమిత్రం, మొత్తం బంధువులందరూ మాట్లాడతారు. బట్ ఒక ఇన్సిడెంట్ ఎక్కడంటే మనం ప్రేమ అన్న చిన్న విత్తనాన్ని వేసిన తర్వాత అది నిజమా అబద్ధమా అని తెలుసుకోవడానికి అది బిహేవియర్ బట్టే. ఈరోజు ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఎవరైనా ఒక వ్యక్తి ప్రేమిస్తున్నారు, మనకు కొంచెం ఫేవర్గా చేస్తున్నారంటే మన దగ్గర నుంచి ఏదో ఆశించి మాత్రమే చేస్తున్నారని తెలుసుకోవాలి. ఆ ఆశ ఎలాంటిది అన్నది గమనించాలి. ఫ్రెండ్షిప్గా ఉంటే పర్వాలేదు, ఫ్రెండ్షిప్తో కాకుండా ఇంకా ఎక్కువైనా మనకు అనిపిస్తే మాత్రం దాన్ని మేలుకొలుపు, ఇట్ ఈజ్ అన్ అలర్ట్ కాల్ అని అందరూ అనుకోవాలి. ఎందుకంటే ఈ రోజుల్లో ఇలాంటివి చాలా వింటున్నాం ఇన్సిడెంట్స్. పెళ్లి పీటల వరకు వచ్చి పెళ్ళొద్దనుకొని చూసిన పెళ్ళిళ్ళే ఆగిపోయిన రోజులు ఈ రోజుల్లో. అలాంటిది పెళ్లి చేసుకుంటారని అన్ని మాట ఇచ్చి ఇప్పుడు చేసుకోమనగానే అసలు బ్లాక్ లిస్ట్లో పెట్టి అసలు ఏమీ తెలియకుండా తప్పించుకొని తిరగడం, ఇవనేటప్పటికీ మగపిల్లలు ఏమో కానీ కొంతమంది మగపిల్లలు కూడా ఎమోషనల్గా తీసుకునే వాళ్ళు ఉన్నారు. బట్ ఆడపిల్లలు ఎంతలా వెళ్ళిపోతారంటే, ఇప్పుడు ఆ పిల్లకి ధైర్యం ఉంది కాబట్టి బయటికి వెళ్ళి చెప్పుకుంది. ధైర్యం లేని పిల్లలు అయితే ఏం చేస్తారు? సూసైడ్. మోసపోయానన్న బాధతో ఉంటారు. తల్లిదండ్రులు చెప్తే నువ్వు ఇలాంటి పని చేసావా అని వాళ్ళు ఎండ్ ఆఫ్ ద డే బ్లేమ్ వైపు వెళ్ళిపోతుంది. ఎవరు ఇప్పుడు మగపిల్లలు అంటే అది అంటే వాళ్ళ మెంటాలిటీ మైండ్ సెట్ వేరేగా ఉంటుంది. ఆడపిల్లలకి వచ్చేటప్పటికి ఎమోషనల్గా చాలా మంది ఆడపిల్లలు, కొంతమంది ఎక్కడో రేర్గా దాన్ని టేక్ ఇట్ ఈజీ లెట్ గో అన్నట్టు చేసే ఆడపిల్లలు ఉంటారు. బట్ 80% ఆఫ్ ద ఆడపిల్లలు మాత్రం మనసుకు తీసుకొని అది ఎంతలా అంటే, ధైర్యం ఉన్న ఆడపిల్ల అయితే బయటికి ఇలా వచ్చి చెప్తుంది, ధైర్యం లేని ఆడపిల్ల అయితే లోపలే మదనపడి ఇంకో స్టెప్ ఎక్స్ట్రా వేస్తుంది. దానివల్ల ఎవరికి ఇది అంత టైం పాస్ చేయాలని ఉంటే ఇంకేదైనా పని చేయొచ్చు, కానీ దయచేసి మగపిల్లలు కానీ ఆడపిల్లలు కానీ ఇలాంటి పనులు చేసేటప్పుడు ఫ్యూచర్ ఏంటో ఒక చాయిస్ తీసుకున్నా అంటే దానికి కాన్సిక్వెన్సెస్, మీరు అది ఆప్ట్ చేసుకున్నారు. బట్ టైం పాస్ పనులు ఇలాంటివి చేసేటప్పుడు కొంచెం మనం బాధ్యతారహితంగా ఏం చేస్తున్నాము, ఎందుకు చేస్తున్నాము, అసలు దీనివల్ల తర్వాత వచ్చే మీతో పాటు ఎంతమంది సఫర్ అవ్వాలి. ఈరోజు పోలీస్ అన్నది, మీడియా అన్నది, లేకపోతే బయటకు అన్నది ఇట్ ఈస్ నాట్ ఏ స్మాల్ ఇష్యూ. ఇది అందరి కళ్ళ మధ్యలోకి వెళ్ళిన తర్వాత అది పెద్దగానే అవుతుంది. నిజాలు తెలియకపోయినా చాలా మాటలు పడాల్సి వస్తుంది. వాటిని తిరిగి తీసుకోలేము, తిరిగి దిద్దలేము. వాటిని ఫస్ట్ తల్లిదండ్రులతో పాటు తర్వాత మీ జీవితాలు ఇన్ కేస్ వద్దనుకొని ఫర్దర్గా వెళ్ళినా వచ్చే లైఫ్ పార్ట్నర్స్ ఎలాంటి వాళ్ళో తెలియదు. మీ ఫ్యూచర్స్ బాగుండండి, లేకపోతే మీ వర్కింగ్ ఏరియా అవ్వచ్చు, మీ ఫ్యూచర్స్ ఏవైనా అవ్వచ్చు, ఆ మచ్చనైతే తుడపలేం మనం.
సో ఆడపిల్లలు ఉండాల్సిన అలర్ట్ కానీ మగపిల్లలు ఉండాల్సిన అలర్ట్ కానీ మీరు తీసుకునేటప్పుడు అందరికీ మెచ్యూర్డ్ లెవెల్స్ ఈ కాలం పిల్లలకైతే బాగా ఉన్నాయి. ఎందుకంటే తల్లిదండ్రులు ఒక షైకో దేనికో చెప్పలేకపోతున్నారు కానీ పిల్లలకి వయసు రాలేదని వెనకడుగేసి చెప్పటం లేదు. కానీ పిల్లలందరూ మెచ్యూరిటీ లెవెల్స్లోనే ఉన్నారు. కానీ మెచ్యూర్డ్ లెవెల్స్ ఎలా అంటే బియాండ్ ద లెవెల్స్, బియాండ్ అంటే వాళ్ళకి అవసరమైనవి అర్థం కావట్లేదు, అనవసరమైనవి మాత్రమే బుర్రలకు వెళ్తున్నాయి. సో దయచేసి ఎవరైతే ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఇలాంటివి చేసేటప్పుడు ఒక కమిట్మెంట్ అన్నది నేర్పిస్తే మాత్రం తల్లిదండ్రులు కూడా ఒక కమిట్మెంట్ అన్నది ఖచ్చితంగా నేర్పించాలి. అది నిజమైన ప్రేమ అయితే మాత్రం స్టిక్ టు ద కమిట్మెంట్. నువ్వు నిజంగా ప్రేమిస్తున్నావా లేదా అన్నది నీకు నువ్వు క్వశ్చన్ వేసుకో. అది ఆడపిల్లలకి వర్తిస్తుంది, మగపిల్లలకి వర్తిస్తుంది. కానీ ఇలా చేయడం వల్ల మీ జీవితాలతో పాటు తల్లిదండ్రుల జీవితాల్లో కూడా పతనం అవుతున్నాయి. ఒకటి ఏంటంటే పెళ్లి చేసుకుంటాడు అని అనుకొని తను అడిగిన దానికి వెళ్ళిపోవడం అనేది కూడా ఆడపిల్లలు కూడా కొన్నిసార్లు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందేమో అనిపిస్తుంది. ఇవాళ రేపు మేము రిలేషన్లో ఉన్నాము, పెళ్ళి అవుతుంది అనుకున్నాము, ఇలా అవుతుంది అనుకోలేదు అనుకుంటూ ఉంటారు. నిజంగా మీరు కమిట్మెంట్ అంటున్నారు కాబట్టి పెళ్ళి అనే దానికి నిజంగా కమిట్మెంట్ అయ్యుండి నిజంగా ఆ నమ్మకం కనుక ఉండుంటే మిషనరీలా ఉండకూడదు ఉషా. అంటే ఇప్పుడు చేసుకున్నామంటే ప్రేమించుకున్నాం కాబట్టి పెళ్లి చేసుకున్నాం కాబట్టి కొన్నాళ్ళు ఏదో సరదాగా జాలిగా తర్వాత అనుకొని విడిపోతాం అనడానికి దట్ ఈస్ నాట్ ద కమిట్మెంట్. ఈవెన్ ప్రేమించి పెళ్లి చేసుకొని కొన్నాళ్ళు వదిలేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది ముఖం చాటేసేటోళ్ళు ఉన్నారు, కొంతమంది వదిలేసి వెళ్ళిపోయారు. దట్ ఈస్ నాట్ ద కమిట్మెంట్. నా చావైనా బ్రతికైనా నీతోనే అన్ని నిజమైన కమిట్మెంట్ అది. సో అలా కమిట్ అయితేనే మాత్రమే అలాంటి స్టెప్స్ తీసుకొని మీ పేరెంట్స్ హెల్ప్ తీసుకోండి. లేదు కమిట్ అవ్వము, ఇక్కడెక్కడో నాకు తెలుస్తుంది నువ్వు వన్ స్టెప్ కాకపోయినా ఎక్కడో దగ్గర తన ఆడ్ బిహేవియర్ ఎక్కడో దగ్గర బయటపడుతుంది. ఆ అలర్ట్నెస్ ఇద్దరు ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ అలర్ట్ అవ్వండి. ఎందుకు దీనివల్ల ఎవరి జీవితాలు బాగుపడవు, పైపెచ్చు బయటకు వెళ్ళి అందరి మధ్యలోని చెడ్డ అయిపోవడం తప్ప. శారీరక సుఖాల కోసమో లేదంటే ఇంకా దేనికోసమో తెలియదు కానీ పెళ్ళి అనే ఒక ట్యాగ్ని వేసేసి అటు ఆడపిల్లలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు ఆ చిక్కుముడుల్లో పడిపోయి అంతా అయిపోయిన తరువాత మీడియాల ముందుకు వచ్చి ఈవెన్ తల్లిదండ్రులు యాక్చువల్గా సఫర్ అవుతుంది తల్లిదండ్రులు ఇటువంటి కేసులలో. ఎందుకంటే ఫ్యామిలీస్నే ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. కొద్దిసేపు పోతే అమ్మాయి ఫ్యామిలీ మొత్తం డాక్ చేస్తారు, ఎవరు అమ్మాయి ఏంటి ఇవన్నీ తెలుసుకోవాలన్నట్టు. ఇవన్నీ అవసరమా మనకి? ఒక చిన్న అంటే ఒక అలర్ట్నెస్ లేకపోవడం, కమిట్మెంట్ లేకపోవడం, పిల్లల్ని పెంచేటప్పుడు కూడా మన కమిట్మెంట్ ఎంత అవసరం, ఎవరి దగ్గర నిజాయితీ ఎంత బాగుంటే మన జీవితాలు బాగుంటాయి అనేది కనుక నేర్పించగలిగితే ఆడపిల్లల జీవితాలు కానీ అబ్బాయిల జీవితాలు కానీ చాలా బాగుండే అవకాశం ఉంటుంది. సో ఏదేమైనా ఇటువంటివి రిపీట్ కావద్దు అనే కోరుకుందాం మహాగారు. థ్యాంక్ యూ మహాగారు, థ్యాంక్ యూ సో మచ్.